మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా పత్రికా ప్రముఖులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇటీవల కాలంలో పొదిలి కొండ లక్ష్మీ నరసింహస్వామి విషయంలో, నరసింహస్వామి గుడి విషయంలో కొందరు లేనిపోని అపవాదులు మోపిస్తూ అపవాదుల్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్న తాపత్రయంతో తప్పుదో పట్టించాలన్న ఉద్దేశంతో ఇటీవల ఆ యొక్క ఇష్యూని అనవసరమైన రాద్ధాంతం చేస్తా ఉన్నారు. పేరే పొదిలికొండ లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు పొదిలికొండ లక్ష్మీ నరసింహస్వామిని ఎవరు ఎత్తుకపోయినారు, ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడు, ఆ ఎమ్మెల్యే జిల్లా తెచ్చిండు కానీ దీన్ని పట్టించుకోవట్లేదని కూడా మాట్లాడుతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి మాట. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామిని ఎత్తుకపోవడం అనేది నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఎవడి వల్ల కాదు. ఆ లక్ష్మీ నరసింహస్వామి గుడి అనేది పొదిలి ప్రాంతంలోనే ఉంది, పొదిలి బౌండరీస్ లోనే ఉంది. పొదిలి బౌండరీస్ లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి గుడి బౌండరీస్ మండలంలో ఉంటే మెట్లు దారి అంతా మరిపూడి మండలంలో ఉన్నాయి. దీన్ని వక్రీకరిస్తూ రకరకాలుగా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. వీళ్ళకు పని పాట లేదు, ప్రస్తుతం ఖాళీగా కూర్చొని ఉన్నారు, రాజకీయ నిరుద్యోగం అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నిందలేయటానికి ఏమీ లేవు. వాళ్ళకంటే బ్రహ్మాండంగా అన్ని చేసుకుంటూ వస్తున్నాం, వాళ్ళకంటే ఎక్కువగా ఇచ్చుకుంటూ వస్తున్నాం. వాళ్ళు ఒక్క రోజులోనే పొదిలికి డివిజన్ తెచ్చినామని చెప్పి సంబరాలు జరుపుకొని మరుసటి రోజు వెళ్ళిపోయిన రోజు కాకెత్తుకుపోయిన రోజు ఆ రోజు మాట్లాడలేదు. ఈ రోజు మాత్రం మేము పెద్ద దేశభక్తులం, దేశకి నేతలం, తప్పుడు ప్రచారం వాళ్ళు తప్పుడు పని చేస్తున్నారు. మేము పరిరక్షణ కమిటీ అంట. దేనికా మీ పరిరక్షణ కమిటీ? పొదిలి చెరువుకు నీళ్లు తెచ్చేదానికి పరిరక్షణ కమిటీ కూడా 50 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి కనీసం ₹1 ఫైనాన్షియల్ అనుమతులు లేకుండా మేము తెచ్చినామని చెప్పి సంకలు కొట్టుకొని తిరిగిండ్రు మీరు. పరిపాలన అనుమతులు 50 కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ అసిస్టెంట్ నేను తెచ్చాను. ఈ రోజు ఆ కాంట్రాక్టర్ ధైర్యంగా పనిచేస్తున్నాడు, నాకు డబ్బులు వస్తాయని. పొదిలి చెరువు సంకరాకిచ్చారు, పొదిలి చెరువు కాకెత్తుకపోయింది. ఆ రోజు ఏం పొడిచారు మీరందరూ? అరే పొదిలి చెరువుని ఎత్తకపోయినరు, పొదిలి చెరువు అన్యాక్రాంతం అయిపోయింది, పొదిలి చెరువును కాపాడుకుందాం అని మీరు పరిరక్షణ సమితి ఏం పొడిచిందే ఆ రోజు? పొదిలికి అన్యాయం జరిగి డివిజన్ పోయిన రోజు మదిపలేదు, చెరువుకి డబ్బులు శాంక్షన్ తీసుకురాకుండా తెచ్చినామని సంకలు కొట్టిన రోజు నోరెత్తలేదు. ఒక చెరువే మాయమైపోయిన రోజు మాట్లాడలేదు. ఈరోజు పొదిలికొండ మాత్రం మాయమైపోయిందని మాట్లాడతారు. పొదిలికొండ ఎక్కడ మాయమైపోయింది? ఏమన్నా బౌండరీ మారిందా? ఈరోజు పొదిలి మండలంలో లేదా కమిటీలు? ఎవరయ్యా కమిటీలు వేసేది? 2004-9 మధ్యన కమిటీ ఏర్పడింది. 2004లో కమిటీ ఏర్పడింది. 2004లో పొదిలి నుంచి కమిటీ చైర్మన్ ఉన్నాడు. మరి 2009-14లో ఎవరికి ఇచ్చారా మీ ఎమ్మెల్యేలు? మీ నాయకులు ఎవరికి ఇచ్చారు లెటర్లో? మరిపూడి వాళ్ళకి ఇచ్చారు. 2009-14 వాళ్ళకి ఇచ్చారు. 2014-19 వేయలేదు. 2019-24 ఎవరికి ఇచ్చారా? మరిపూడి వాళ్ళకి ఇచ్చారు. మరిపూడి వాళ్ళకేమో మీరు లెటర్లు ఇవ్వచ్చు, మరిపూడి వాళ్ళు చైర్మన్లు ఉండదు. కానీ ఈరోజు పొదిలి వెళ్ళిపోయింది, పొదిలికొండ వెళ్ళిపోతుంది, పొదిలికొండ మాయమైపోతుంది, దానికి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే బాధ్యత వహించాలని మాట్లాడుతుంది. మీ మనుషుల, మీరు నోర్లా తాటి మట్టలా? దేనికి మాట్లాడుతున్నారు అట్లా? అంటే మీకు వేరే ఏం పని లేదా? ఈ రోజు నారాయణ రెడ్డిని కాదని ఏమైనా కమిటీ వేస్తారా? గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ లో పొదిలి కింద 7, మరిపూడి కింద 6 ఉన్నాయి. అటువంటిది ఈరోజు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ విషయంలో పొదిలి కింద 6 పెట్టి మరిపూడి కింద 7 చేసుకున్నాం. ముందు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటది, మన ప్రాంతం ఏం చేసుకుంటే బాగుంటది అనే విషయాల మీద దృష్టి పెట్టి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. అంతేగాని రాజకీయ లబ్ధి కోసం, మీ రాజకీయ మనుగడ కోసం ఇక్కడ ప్రజల జీవితాలతో ఆడుకోవాలని చుట్టం దుర్మార్గం. పొదిలి మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అమ్మా ఇప్పటికైనా గ్రహించండి దుర్మార్గపు ఆలోచనల్ని. ఇకనైనా వాస్తవాలు గ్రహించండి. ఎవరు దుర్మార్గులు, ఎవరు మీ జీవితాలను పనంగా పెట్టి ఆడుకోవాలనుకుంటున్నారు, ఎవరు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలనుకుంటున్నారు,
ఇవి ఆలోచన చేయండి మన ప్రజల్ని కోరుతా ఉన్నా. మన పిల్లలు బాగుండాలని, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఈ రోజు ఈ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కష్టపడి పనిచేసాం. రేపు రిలయన్స్ ఇక్కడ తెచ్చాం, రేపు అక్కడ రామాయపట్నంలో పోర్టు తెస్తా ఉన్నాం, బీపీసీఎల్ తెస్తా ఉన్నాం. దగ్గర 1,00,000 మందికి ఈ జిల్లాలో ఉద్యోగాలు ఇప్పించబోతా ఉన్నాం. దాంట్లో మన పిల్లలు ఉంటారు, నా పిల్లలు ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, మీ పిల్లలు ఉంటారు. జిల్లా వస్తే మురుగుందా అంటారు. మీకు ఆడ మనుషుల పశువుల అని అడగాలి మనం అడిగితే. జిల్లా వస్తే లబ్ధి ఎవరికయ్యా? మన పిల్లలకు ఉద్యోగాలు రావా? మన పిల్లలు పరిశ్రమలు వస్తే రేపు ఉద్యోగాలు దొరకవా? ఈరోజు గంజాయిలకు బానిసలు చేశారు మీరు. ఈరోజు ఏమైనా గంజాయి దొరికేలా చేస్తున్నామా? మేము మా పోలీసులు మా పెద్ద ఆయన కరుడు గట్టిన తీవ్రవాదుల మరి పనిచేస్తున్నాం. కరుడు గట్టినటువంటి నాయకులు మాదిరిగా పనిచేసి గంజాయి లేకుండా చేసి ఈ యొక్క యువతకి ఉపాధి చూపించాలని తాపత్రయపడి కష్టపడి పనిచేస్తాం. మేము చేసేటువంటి పనిని అప్రిషియేట్ చేయండి. అప్రిషియేట్ చేయటం అనేది మీ అభిమతం కాదు, మీ ఒంట్లో అటువంటిది మెచ్చుకోవటం అనేది ఉండదు. కాబట్టి కామ్గా ఉండండి. మేమేమైనా తప్పులు చేస్తే అయ్యా పలానా తప్పులు చేస్తుందని అప్పుడు రోడ్డు ఎక్కండి. అలా చేస్తే ఏడన్నా రాజకీయంగా నిలబడతారు. కానీ ఎప్పుడు ప్రజల్ని మనోభావాలు రెచ్చగొట్టి మనోభావాలతో ఆటలాడుకుందామని చూస్తే అది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా ప్రజలు భావిస్తారు, ప్రజలు గ్రహిస్తారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోమని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ, ఎక్కడికి పొదిలికొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఒక్క అడుగు కూడా అవతల నియోజకవర్గంలో పోదు. ఈ నియోజకవర్గంలో ఉన్నది ఈ నియోజకవర్గంలోనే ఉంటది, ఈ నియోజకవర్గ బార్డర్ ఈ నియోజకవర్గంలోనే ఉంటది, ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఈ నియోజకవర్గానికే వస్తాయి. మీరేమి మీకు ఛాన్స్ ఇస్తామన్నటువంటి భావన అయితే మీరు పెట్టుకోవద్దని చెప్పి మీ అందరికీ చేతులు జోడించి మొక్కుతూ మీ బుద్ధి మారాలని ఆ దేవునికి కూడా ఒక నమస్కారం మా అందరి తరఫున చెప్తూ సెలవు తీసుకుంటాం.